నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? అక్క రాణి రాణి ఊరుకో. రాణి రాణి నువ్వు హాస్పిటల్లో అబద్ధం చెప్పినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. నీకెంత కష్టం వస్తే మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? నన్ను అక్క అని పిలిస్తే సరిపోతుందా? నన్ను అక్కలా ఫీల్ అవ్వడం లేదా? అక్క చూడు, నీకు ఎవరు లేరు అనుకోకు, నేనున్నాను. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండాలి. ముందు నువ్వు కన్నీళ్లు తుడుచుకో. ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అసలేం జరిగింది? ఆ దుర్మార్గుడు నన్ను తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేశాడక్క. మరి ఈ సంగతి ఇన్స్పెక్టర్ ముందు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం బయటికి చెప్తే తాతయ్యని చంపేస్తానని బెదిరించాడక్క. అందుకని పోలీసుల ముందు అబద్ధం చెప్పావా రాణి? నువ్వే కాదు, ఈ దేశంలో చాలా మంది ఆడపిల్లలు పరువు పోతుందని, ఇంట్లో వాళ్ళకి ఏదో జరుగుతుంది అని భయపడి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా నోరు విప్పడం లేదు, ఎలాంటి కేసులు పెట్టడం లేదు. కొంతమంది కేసులు పెట్టినా చివరి దాకా పోరాడలేక విత్డ్రా అవుతున్నారు. 170% నేరస్తులు ఇలాంటి కేసుల్లో బయట హ్యాపీగా భయం లేకుండా తిరుగుతున్నారు రాణి. ఇది కేవలం కోర్టుకొచ్చిన కేసులకి సంబంధించిన లెక్కలు. అసలు కేసు పెట్టనివి ఇంకెన్నో. అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేస్తారు అనే ధైర్యంతో బయట నిర్భయంగా తిరుగుతున్నారు. నీలాంటి ఎంతో మంది జీవితాల్ని బలి తీసుకుంటున్నారు రాణి. మరేం చెయ్యనక్క, వాడు డబ్బు పలుకుబడి ఉన్నాడు, ఏదైనా చేస్తాడు. వాడేమీ చేయలేడు. నీ భయమే వాడికి ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది రాణి. నిజాన్ని దాచి నువ్వు మీ తాతయ్యని కాపాడుకుంటున్నానని అనుకుంటున్నావు, కానీ మరో అమాయకురాలి జీవితం నాశనం చేసే ఒక మృగాన్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నాను అని నీకు అర్థమవుతుందా? నీకు అండగా నేనున్నాను. నీలాగా మరే ఆడపిల్లకి ఇలా జరగకూడదు అంటే నాతో రా, వాడి అంతు చూద్దాం. పదక్క వెళ్దాం. రండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. సార్, అదే ఏం మీ అక్క అంతా చెప్పారు, నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. చెప్పండి డాక్టర్, తను వచ్చింది, అన్ని టెస్టులు చేయండి. అలాగే రామ్మా. వెళ్ళు, డోంట్ వరీ, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. అసలు ఏం జరిగింది? నేను వెళ్ళడం కాస్త లేట్ అయ్యుంటే తను మాకు దక్కేదే కాదు. తన పరిస్థితి అర్థమైంది కాబట్టే మీకు చెప్పాను. తన కళ్ళల్లో బాధ కంటే భయమే ఎక్కువగా కనిపించింది. ఇలాంటి కేసులు చాలా చూస్తుంటాం. విక్టిమ్ మెంటల్ స్టేటస్ అర్థం అవుతుంది. అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్య ఉన్నావా అని అనుమానం వస్తుంది. మనం మనుషుల మధ్యనే ఉన్నాం, కానీ మనుషుల మధ్యలో కొన్ని మృగాలు తిరుగుతున్నాయి. వాటిని వెతికి పట్టుకోవడానికే మేమున్నది. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ మృగాలని కొంతవరకు ఏరిపారేయచ్చు. వెనక్కి తగ్గకండి. వెనక్కి తగ్గేలా ఉంటే తనని వెనక్కి తీసుకొచ్చేదాన్నే కాదు. డాక్టర్, ఎస్, మీ అనుమానం నిజమే. తన మీద మానభంగం జరిగింది. రిపోర్ట్స్ రెడీ చేశాను, పంపిస్తాను. కానిస్టేబుల్స్. సార్, మీకు కావాల్సిన అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ టామ్ మీద ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది. వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి సార్. సార్, వెంటనే వెళ్ళి జీప్ రెడీ చేయండి. ఆ టామ్ని అరెస్ట్ చేయాలి. ఓకే సార్. సార్, నేను కూడా మీతో పాటు వస్తాను.
రాస్కల్, ఎంత పని చేసావురా? ఇంత ఇష్యూ అవుతుందని అనుకోలేదు డాడ్. డాడ్, ఏదో ఒకటి చేసి మీరే నన్ను కాపాడాలి. ఏం చేయడానికి కుదరదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. మేడం, మీరే ఏదో ఒకటి చేసి మా అబ్బాయిని కాపాడాలి. నేను ముందే వార్న్ చేశాను. యుఎస్ వెళ్లేంత వరకు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు అంటే వినలేదు. ఇది క్రిమినల్ కేస్. ఇది ప్రూవ్ అయితే వీసా క్యాన్సిల్ అవుతుంది. మేడం ప్లీజ్, మీరే నన్ను కాపాడాలి. పోనీ మేడం, డబ్బులిచ్చి కాంప్రమైజ్కి రమ్మంటే ఎలా ఉంటుంది? నాన్ సెన్స్. వాళ్లతో కాంప్రమైజ్ అయ్యేదేంటి? అరెస్ట్ చేయని, తర్వాత నేను చూసుకుంటాను. మిస్టర్ టామ్, రాణి విషయంలో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ హిమ్. ఇన్స్పెక్టర్, టామ్ని తెచ్చి నేను సరెండర్ చేస్తాను. మీరు వెళ్ళండి. అలా కుదరదు, అరెస్ట్ చేయాల్సిందే. అది చెప్పడానికి నువ్వెవరు? మేడం, తను చెప్పింది కరెక్టే. టామ్ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. సరెండర్ చేయడం కుదరదు. అరెస్ట్ చెయ్యాల్సిందే. కానిస్టేబుల్స్, ఆగండి. గౌతమ్, నేను చెప్తున్నాను కదా, వదిలే. అదేంటి సార్, ఆవిడ ఆపితే ఆగిపోతారా? అతని మీద కంప్లైంట్ ఉంది. మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. ఇంకేం ఆలోచిస్తున్నారు? అరెస్ట్ చేయండి. గౌతమ్, నా గురించి మీ డిపార్ట్మెంట్కి బాగా తెలుసు. చూడండి మృణాలిని గారు, మీరు చాలా పెద్ద లాయర్ కదా, మీకు తెలియంది కాదు. ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకి అడ్డుపడి బెదిరించడం నేరం. దానికి 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా. మహారాష్ట్రలో ఇలాంటి కేసులో 5 సంవత్సరాలు కూడా వేశారు. అంత సరదాగా ఉంటే తనతో పాటు మీరు కూడా రావచ్చు. టామ్, నీకు ముందే చెప్పాను కదా, రాణికి ఏం జరగకూడదని కోరుకోమని. నిన్ను ఎవరు కాపాడుతారో అది చూస్తాను. సార్, టైం వేస్ట్ చేయకుండా వెంటనే అరెస్ట్ చేయండి. తీసుకురండి. డాడ్, డాడ్, డాడ్. మేడం, మేడం, ఏడోకు రాణి, నీకు న్యాయం జరుగుతుంది. ఝాన్సీ అక్కుంది కదా. ఏం న్యాయం జరుగుతుందమ్మా? ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చేయించినంత మాత్రాన నా మనోహరాల జీవితం బాగుపడుతుందా? దాని మీద పడ్డ మచ్చ మాసిపోతుందా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు తాతయ్య? ఆ పిల్లాడితో మాట్లాడి ఏదో ఒక రకంగా వాడికే ఇచ్చి కట్టబెడితే మంచిదమ్మా. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? వాడితో పెళ్లి చేయాలా? వాడు రాణి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు. వాడితో ఎలా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఝాన్సీ, ఒక్క నిమిషం ఆగు. చూడండి, ఆ టామ్ ఎలాంటి వాడో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. వాణ్ణిచ్చి పెళ్లి చేస్తే మీ మనవరాల జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మాత్రం అది సంతోషంగా ఉందా బాబు? అది చెడిపోయిన విషయం నలుగురికి పాకిపోయింది. రేపటి నుంచి ఇడ్లీ బండి కాడికి వచ్చే ప్రతివాడు దాన్ని అదోలా చూస్తాడు. అందుకని ఆ దుర్మార్గుడితో పెళ్లి చేస్తారా? దాని జీవితం ఏమైపోవాలి? ఆ
అమ్మా, మీరంతా చదువుకున్న వాళ్ళు, బ్రతకడం తెలిసిన వాళ్ళు, కానీ దానికి కష్టం వస్తే ఆదుకోవడానికి అమ్మ అయ్యా కూడా లేరు. నేను ఉండగానే దానికి పెళ్లి చేస్తే దానికి ఒక దారి చూపించిన వాడిని అవుతాను. అందుకని తన బతుకుని నాశనం చేసిన వాడితో పెళ్లి చేస్తారా? జరిగింది పొరపాటైతే సరిదిద్దుకోవచ్చు, కానీ ఇక్కడ జరిగింది నేరం, క్షమించరాని నేరం. ఆ నేరస్తుడికి శిక్ష పడితేనే రాణికి న్యాయం జరిగినట్టు. అయినా ఏంటండి మీరు? ఈరోజు రాణికి అమ్మా నాన్నలు లేరని గుర్తొచ్చిందా? మరి వయసుకొచ్చిన ఆడపిల్లని అలా వదిలేసి పీకల దాకా తాగి పడిపోయిన రోజు గుర్తుకు రాలేదా తనకి ఎవరూ లేరని? రాణికి ఎవరూ లేరు అని అనుకోవద్దు, మేమున్నాం. రాణి బాధ్యత గురించి మీరేం బాధపడకండి. రాణి మా ఇంటి పిల్ల, తన బాధ్యతలన్నీ మేం నెరవేరుస్తాం. అమ్మా రాణి, నువ్వు ధైర్యంగా ఉండు. నీకిద్దరు అక్కలున్నారు, నేను ఉన్నాను. చూడు పెద్దాయనా, మాకిద్దరు పిల్లలు కాదు, 3 పిల్లలు అనుకుని రాణిని మాతో కలుపుకుంటాం. మీరు అనవసరంగా తన ధైర్యాన్ని పోగొట్టద్దు. ఇప్పుడు అర్థమైందిగా తాతయ్య, నువ్వలా చూస్తూ ఉండు. ఆ టామ్ గాడికి శిక్ష ఎలా పడేలా చేస్తాను. రాణి, నువ్వు భోంచెద్దు గాని రామ్మా, రా. పెద్దాయనా, మీరు కూడా కాస్త వెళ్ళి తినండి. వెళ్ళండి. వెళ్ళండి. ఝాన్సీ, కోర్టులో మళ్ళీ నీ వాదంతోనే రాణిమోహన్లో చిరునవ్వు చూడాలి. మేడం, మీ కళ్ళ ముందే నా కొడుకుని అరెస్ట్ చేశారు. వాడి లైఫ్ ఏమవుతుందని భయంగా ఉంది. అంతా మీరే చూసుకోవాలి. ఇదిగోండి బ్లాంక్ చెక్. ఎంత నేను అడగను, ఇంత అని మీరు చెప్పొద్దు. నా కొడుకుని బయటికి తీసుకురావాలి. రాజేంద్ర యాదవ్ గారు, ఎందుకు అంత టెన్షన్ పడతారో? ముందు కూర్చోండి. ఇలాంటి కేసులు నాకు కొత్త, మీ వాడికి కొత్త. మేడం, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మా వాడు అమెరికా వెళ్ళాలి మేడం. వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. నాది గ్యారంటీ. రంజిత్, రంజిత్, మేడం. ఈ కేసుని ఫాలో చేయి. ఓకే మేడం. మేడం, మీరు డీల్ చేయాల్సిన కేసుని ఇతను వాదించమని చెప్తారా? అవతల అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది మేడం. ఆఫ్టర్ ఆల్, నా దగ్గర జూనియర్గా వర్క్ చేయడానికి వచ్చిన దానికి ఆపోజిట్గా నేను రావాలా? తనకి నా అసిస్టెంట్ చాలు. రంజిత్, పీపీ ఎవరు? విక్టిమ్ చేత పిటిషన్ వేయించి స్పెషల్ పీపీగా ఆ ఝాన్సీ రాబోతుందని తెలిసింది మేడం. అయితే ఇంకే మన పని ఇంకా ఈజీగా అయిపోతుంది. రాజేంద్ర యాదవ్ గారు, మీ వాడిని అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదు, ప్రూవ్ చేయాలి కదా. అదంతా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. రంజిత్ మేడం. నువ్వు వెళ్ళి టామ్ నుంచి వకాలత్ తీసుకొని ముందు బెయిల్ పిటిషన్ వెయ్యి. అలాగే మేడం. ఏంటక్కా, నువ్వింకా నిద్రపోలేదా? నువ్వు ఇంత కష్టపడుతూ అన్ని పుస్తకాలు చదువుతున్నావు, నాకు నిద్రెలా పడుతుంది చెప్పు? ముందు ఈ టీ తాగు, చల్లారిపోతుంది. రేపు నువ్వు మొట్టమొదటిసారి కోర్టులో వాదించబోతున్నావు. నీ గెలుపు నేను చూడాలి. తప్పు చేసావు ఝాన్సీ. మీ అక్కని జడ్జి చేయాల్సింది. అప్పుడు నువ్వు కష్టపడకుండానే ఫస్ట్ హియరింగ్లోనే కేసు గెలిచేదానివి. బావా, మీరు కూడా నిద్రపోలేదా? ఎక్కడా? మీ అక్క నిద్రపోనిస్తేగా. మా చెల్లి రేపు గెలుస్తుంది కదా, మా చెల్లి ధైర్యంగా వాదిస్తుందా, ఫస్ట్ టైం కదా, భయపడదు కదా అంటూ 5 నిమిషాలకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఝాన్సీ మొదటిసారి కేసు వాదించబోతుంటే ఆ మాత్రం కంగారుండదా?
మరి మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడగాలండి? అందుకే నేను కూడా నిద్రపోకుండా ఇలాంటి కేసులకు సంబంధించిన రిఫరెన్స్లన్నీ రెడీ చేసి పెట్టాను. ఇదిగో ఝాన్సీ, లాస్ట్ 5 yearsలో ది మోస్ట్ పాపులర్ టాప్ 10 కేసులు, వాటి ప్రొసీడింగ్స్, జడ్జిమెంట్స్ కలెక్ట్ చేశాను. రిఫర్ చేయి. వావ్, గ్రేట్ బావా. నిజంగా నిజంగా ఇది నాకు చాలా యూస్ అవుతుంది. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా. అమ్మయ్య, మీ బావ ఇన్నాళ్ళకి ఉపయోగపడే పని ఒకటి చేశాడు. యూజ్ అయ్యే పని ఇంకోటి కూడా చేశాను. ఏంటది? నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. అక్క, బావా, నాకు అమ్మా నాన్నలు ఎలా ఉంటారో తెలీదు. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో మీ వల్లే తెలుసుకున్నాను. ఈ ప్రేమ జీవితాంతం తోడుగా నాకు ఇలాగే ఉండాలి బావా. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఝాన్సీ, ఎందుకంటే నువ్వు మా పెద్ద కూతురువి. ఈ అనుబంధం ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది, ఎందుకంటే మీ అక్క లాంటి వాళ్ళని ఒకసారి తగిలించుకుంటే వదిలించుకోలేం కదా. మిమ్మల్ని ఆగండి. రాణి, 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 రాణి. రాణి, ఇక్కడేం చేస్తున్నావు? ఏంటక్కా, నేను కనిపించకపోయేసరికి ఏమైనా చేసుకుంటానేమోనని భయపడ్డావా? అదేం కాదు, నేను పిలిచినా పలక్కపోతే కాస్త కంగారు పడ్డాను. నీకు మాటిచ్చాను కదక్కా, నీతో కలిసి న్యాయం కోసం పోరాడతానే గాని నా ప్రాణం తీసుకోనని. చూడు రాణి, ఇప్పుడు మనం చేస్తున్న పోరాటం టామ్ అనే ఒక్క వ్యక్తి మీద కాదు. ఆడపిల్లలంటే ఒక చులకన భావం, ఆడపిల్లలంటే ఆట ఆడుకునే ఒక టాయ్ లాంటిది అని ఆలోచించే వాళ్ళందరి మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు నీకోసం మాత్రమే కాదు, నీలాంటి ఎంతో మంది ఆడపిల్లల తరపున రిప్రజెంటేటివ్గా నిలబడి న్యాయం కోసం యుద్ధం చేస్తున్నావు. కరెక్ట్గా చెప్పావు ఝాన్సీ. ఈ ప్రపంచం ఎంత మారినా ఇంకా ఆడపిల్లని ఒక ఆట బొమ్మగానే చూస్తున్నారు. వాళ్ళ మాటకి విలువ లేదు, వాళ్ళకి గౌరవం లేదు. లేకపోతే అసలు ఆ టామ్ ఎవరు? నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతుంటే వచ్చి నీ జీవితం నాశనం చేశాడు. ఎవరేం చేస్తారులే అని పొగరు కదా వాడికి. అలాంటి వాడిని ఊరికే వదలకూడదు. నీకు తోడుగా మేమున్నాం. నువ్వు రేపు కోర్టులో ఎంత స్ట్రాంగ్గా నిలబడితే అంత ఈజీగా ఈ కేసుని మనం గెలుస్తాం. ఆ టామ్కి శిక్ష పడుతుంది. నిజమే అక్క, కానీ కోర్టుకు రావాలంటే భయంగా ఉందక్క. అక్కడ ఏం జరుగుతుందో, ఎలా మాట్లాడతారో. ఎందుకు భయం? ఎదురుగా ఝాన్సీ అక్కడే ఉంటుంది కదా. రాణి, పద. ఇలారా. చూడు రాణి, అక్కడ నువ్వు అబద్ధం చెప్పడం లేదు, నిజం మాట్లాడుతున్నావు. నీ మీద జరిగిన అన్యాయం గురించి వివరించి చెప్తున్నావు. కోర్టులో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేను చెప్తాను. చూడ్రాణి, నేను నీకోసం స్పెషల్ పీపీగా రాబోతున్నాను. నీ తరపున నేను వాదిస్తాను. అక్కడ లాయర్స్ నిన్ను చాలా బాధ పెట్టేలా మాట్లాడతారు, నీ మనసుకి గాయం అయ్యేలా చేస్తారు. అయినా నువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. నీ భయం వాళ్ళకి అవకాశంగా మారకూడదు.
ఓదార్చే మనవారెవరు కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఝాన్సీ, ఝాన్సీ, ఎక్కడున్నారు? త్వరగా రండి. వచ్చారా? హారతి తీసుకోండి. ఝాన్సీ రా. రాణి, నువ్వు కూడా హారతి తీసుకో. ఝాన్సీ, నువ్వు ఈ కేసు గెలుస్తావు. రాణి, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే ఝాన్సీ అక్క నీకోసం అంత పోరాడుతుంది. సరేనా? అలాగే అక్క. ఝాన్సీ, ఇది నీకోసం. ఏంటి బావా ఇది? నీకోసం లాయర్ కోట్ తెప్పించాను. ఏది? ఝాన్సీ, ఒకసారి ఈ కోట్ వేసుకో. అది కోర్టులో వేసుకుంటారు, ఇక్కడ కాదు మై డియర్ పెల్లమ్స్. పర్వాలేదు బావా, అక్క కోసం వేసుకుంటాను. నల్ల కొట్టు వేసుకుంటే ఎంత నిండుగా ఉన్నావో తెలుసా? న్యాయ దేవత కథలొచ్చి కళ్ళ ముందు నిలబడిందా అన్నట్టుంది. నా దిష్టే తగిలేలా ఉంది. సరే, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరు. వెళ్ళు. మీరు కూడా దండం పెట్టుకోండి. లేలే, ఏంటిది? మాకు దండం పెడతావేంటమ్మా? మిమ్మల్ని మించిన దేవుళ్ళు నాకెవరుంటారక్క? ఝాన్సీ, ఈ రోజు నువ్వు కోర్టులో సక్సెస్ సాధించాలి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బావా. రాణి, తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నావో చివరిదాకా అలాగే ఉండవు. గెలుపు మనదే. అలాగే బావా. సరే సరే, త్వరగా వెళ్దాం పదండి, టైం అవుతుంది. హలో, పద. పద ఏంటి? నువ్వు కూడా వెళ్తున్నావా? నా చెల్లెలు మొదటిసారి కోర్టులో వాదిస్తుంటే నేను అక్కడ లేకుండా ఎలా? నా కళ్ళతో నేను చూసుకోవాలి కదా. సరే, ఆనందంతో అరిచి గోలు చేసావనుకో జడ్జి జైలుకి పంపిస్తారు. కొంచెం కంట్రోల్లో ఉండు. కంట్రోల్ చేయడానికి నువ్వుంటావు కదా బావా. సారీ ఝాన్సీ, నేను రావట్లేదు. నాకు చిన్న మీటింగ్ ఉంది. అదేంటి బావా? చెప్పాను కదా ఝాన్సీ, ఒక పెద్ద డీల్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అది ఓకే అయితే మన జాతకాలే మారిపోతాయి. నువ్వు సక్సెస్తో తిరిగిరా. మనం ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. అలాగే బావా. రాణి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమండి, మీరు ఎదురు రండి. నేనా? అవును. ఓకే. బాయ్. కంగారు పడుకో, వెళ్ళు. Case number 340/24, Police versus Tom. Proceed. Are you appointed as a public prosecutor on special permission? ఎస్ సార్, ఐఎమ్ ఝాన్సీ.